నమస్తే రైతులందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో మిరప పంట అనేది వేసి 20 రోజుల నుంచి నెల రోజులు అయినప్పటికీ కూడా గ్రోతింగ్ అనేది లేదు, అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా లేవని చాలామంది అంటున్నారు. మెయిన్గా వచ్చేసి ఇంకొకటి, మిరప పంటలో వచ్చేసి ఆకులు అనేది పసుపు రంగులోకి మారుతున్నవి అని చాలామంది అడుగుతున్నారు. అక్కడక్కడ వెల్ట్ ప్రాబ్లం కూడా మనము వేరు పీకి చూస్తున్నట్లయితే వేర్ల దగ్గర నల్లగా బ్లాక్ అనేది ఉండడం అయితే జరిగింది. మసిబారినట్టు ఉండడం కానీ ఇట్లా ఫంగస్ ఫామ్ అయి ఉండడం అయితే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అధిక వర్షాల వల్ల ఇంకొకటి ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి, ఆకులు వచ్చేసి మెయిన్గా పసుపు రంగులోకి మారుతున్నవని చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మిరప పంట వచ్చేసి గ్రోతింగ్కి, అలాగే మనకు ఈ విల్ట్ ప్రాబ్లంకి మనం మెయిన్గా వచ్చేసి ముందు జాగ్రత్తగా ఈ యొక్క మందులు అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. మెయిన్గా వచ్చేసి ఆ రైతులకు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. మీకు ఎవరికైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ లింక్ క్లిక్ చేసి జాయిన్ కావండి. ముందుగా వచ్చేసి ఈ ఆకులు అనేది పసుపు రంగులోకి ఎందుకు మారుతుందంటే అధిక తేమ వల్ల పసుపు రంగులోకి మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ వల్ల మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం లోపం, సల్ఫరు, జింకు ఇలాంటి లోపాల వల్ల కూడా, నైట్రోజన్ లోపాల వల్ల కూడా ఈ మిరప పంట యొక్క ఆకులు అనేది, మొక్క యొక్క ఆకులు అనేది పసుపు రంగులోకి మారడం అయితే జరుగుతుంది. ఇంకొకటి, కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల, అధిక పంటలో తేమ ఉండటం వల్ల కానీ, నెక్స్ట్ వచ్చేసి సూర్యకిరణాలు మొక్కపై పడకపోవడం వల్ల కూడా ఈ న్యూట్రిషన్స్ లోపం వల్ల అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రధాన పోషకాలతో పాటు ఫంగస్ కూడా అటాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొక్క తొందరగా ఈ రిలీఫ్ పొంది మన న్యూట్రిషన్స్ కంటిన్యూగా ఇచ్చినట్లయితే ఈ ఫంగిసైడ్ను, వేరు సమస్యను మనం కంట్రోల్ చేసినట్లయితే మిరప పంట వచ్చేసి గ్రోత్ బాగా వస్తుంది, సైడ్ కొమ్మలు వస్తాయి. దానివల్ల మనకు కాతాపూత అనేది సెట్ అవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి చూడండి, ఇప్పుడు వర్షాలు బంద్ అయిన తర్వాత మనకు ఈ తేమ శాతం ఎక్కువ ఉంది కాబట్టి వర్షాలు ఇంకా పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనిలో దఫా ఎరువుగా మనము 20-20-0-13, దాంతోపాటు 20-0-13లో మనకు నైట్రోజన్ 20%, ఫాస్ఫరస్ 20%, సల్ఫరు 13% ఉంటుంది. కాబట్టి ఇందులో మొదటి దఫాగా మనము రెండో దఫా ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా ఈ 20-20-0-13 అయితే మీరు వేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు మొక్కల్ని బట్టినట్టు, అంటే మనకు ఒక్కొక్క ఎకరాలో మనకు చాలను బట్టి ఎక్కువ ఉందా, దూర డిస్టెన్స్ని బట్టి యూరియా వచ్చేసి 15 నుంచి 20 కేజీలు అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడుగా మనకు సాయిల్ మల్టీపిల్లర్ అనేది ఇక్కడ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సాయిల్ మల్టీపిల్లర్ ఒక ఎకరాకు వచ్చేసి 1 కేజీ చొప్పున మీరు వేసుకున్నట్లయితే ఈ వేరు వేస్త బలంగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో వెల్టు సమస్య ఉండదు. మనకు పూత బాగా వస్తుంది, గ్రోతింగ్ బాగా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ అయితే ఎక్కువ మొత్తంలో రావడం అయితే జరుగుతుంది. దీనితో పాటు మనకు 20-0-13 యూరియా ప్లస్ సాయిల్ మల్టీపిల్లర్, దాంతోపాటు మనకు ఈ బ్యాక్టీరియా, మనకు వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి వేరు దగ్గర బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉండడానికి ఇక్కడ మీకు టెట్రోమైసిన్ సల్ఫేట్ 9%, అలాగే టెట్రోసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 1%, అంటే మనకు ప్లాంటమైసిన్ రూపంలో అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఇది ఎకరాకు వచ్చేసి 100 నుంచి 150 గ్రామ్స్ అయితే వేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ బ్యాక్టీరియాతో పాటు ఫంగస్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది బ్లూటాక్స్ కానీ బ్లూ కాపర్ అనే మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ 500 గ్రాములు ఎకరాకు చొప్పున ఒక సంచికి మనకు ఒక ఎకరాకు చొప్పున ఈ బ్లూ కాపర్ అనేది ప్లాంటమైసిన్, ఈ సాయిల్ మల్టీపిల్లర్ ప్లస్ యూరియా ప్లస్ 20-20-0-13 ఈ కాంబినేషన్లో మీరు వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. అలా అక్కడ ఆకులు అనేది గ్రీన్స్గా వస్తాయి, సైడ్ కొమ్మలు బాగా వస్తాయి, గ్రోతింగ్ బాగా అయితే మీకు కేవలం 10 రోజుల్లో రిజల్ట్ అయితే మీకు కనబడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో మీరు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఒక్కసారి ఇది వేసుకోండి, మంచి మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది, వేరు వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. ఇంకొకటి, మీకు వర్త్గా అంటే ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తుంటే వేరే రైతులకు ఖచ్చితంగా షేర్ చేయండి.
మీకు కూడా ఏదైనా వీడియోలో మిరపలో సమస్యలు ఉన్నట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను.